కోరుట్లలో కార్ కన్సల్టెన్సీ పేరుతో భారీ మోసం బయటపడింది. రిపోర్టర్ ముసుగులో తిరిగిన మోట పలుకుల వెంకట్ అసలు రూపం వెలుగులోకి వచ్చింది. జై బజరంగ్ కార్ కన్సల్టెన్సీ యాజమాన్యాన్ని నమ్మబలికి 2 కార్లు తీసుకుని మొత్తం 4,65,000 రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మొదట హుందాయ్ క్రెటా కారుకు 2.5 లక్షలు, అనంతరం గ్రాండ్ ఐటెన్ కారుకు 2.15 లక్షలు చెల్లించాల్సి ఉన్నా డబ్బులివ్వకుండా మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు, డబ్బులు అడిగితే నేను రిపోర్టర్ని, మీ సంగతి చూస్తా అంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్, బెదిరింపుల కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది సాధారణ మోసం కాదు, మీడియా పేరును కవచంగా చేసుకుని చేసిన నమ్మక ద్రోహం. రిపోర్టర్ అనే పేరును దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేయడం అత్యంత ఖండనీయమైన చర్య. ఇలాంటి వ్యక్తుల వల్ల నిజాయితీగా పనిచేసే జర్నలిస్టుల ప్రతిష్ట దెబ్బతింటోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఇదే వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో క్యూ న్యూస్ యాజమాన్యం వెంటనే స్పందించి మోటు పలుకుల వెంకట్ను సంస్థ నుంచి తొలగించింది. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేసింది. మీడియా పేరుతో మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యూ న్యూస్ పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు, క్యూ న్యూస్ పేరు చెప్పుకుని ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వెంటనే బాధితులు ఆధారాలతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తోంది. అలాంటి వారిపై తప్పకుండా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా కట్టుబడి ఉందని స్పష్టం చేస్తుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.